హలో అండి. ఈరోజు మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ కొత్తిల్లు గృహప్రవేశం. స్వాతి, నీకోసమే ఈ స్టోరీ. కొత్తిల్లు అంటే 4 గోడలు కాదు. అది కళ, కష్టం, కన్నీళ్ళు, కుటుంబం. ఈ ఇంటి ఇటుక ఇటుకలో మీ అమ్మానాన్నల ఆశీర్వాదం ఉంది. మా కొడుకు, కూతురు సొంతింట్లో స్థిరపడాలి అనే వాళ్ళ కల ఇది. ఈరోజు వాళ్ళ కలలో ఆనందం చూడు. అదే నీకు అసలు గిఫ్ట్. ఈ ఇల్లు మీ వంశానికి పునాది కావాలి. తరతరాలుగా పచ్చగా కలకలలాడాలి. ఏదైనా ఒకరోజు నా పిల్లలు అద్దె ఇల్లు ఖాళీ చేయమంటే బ్యాగ్ సర్దకూడదు అని ఎన్నో పండుగలకు కూడా ఊరు వెళ్ళకుండా ఓటీ చేసావనియా. ఈరోజు మీ ఇద్దరి కల నిజమైంది. ఈ గడప నీ కష్టానికి సాక్ష్యం. ఈ గోడలకు మీ నవ్వులే సున్నం కావాలి. ఈ గుమ్మానికి మీ పిల్లల బొమ్మలే తోరణాలు కావాలి. ఇక నుండి ఈ ఇంట్లో పడే ప్రతి అడుగు నీకు నువ్వు ఇచ్చుకున్న బహుమతి. అద్దెంటికి అడ్రస్ ఉంటుంది, కానీ సొంత ఇంటికి ఊపిరి ఉంటుంది. నాన్న కట్టలేని ఇల్లు కొడుకు కట్టాడు. ఇది తరం మారిన క్షణం. ఈ గోడలు వింటాయి నీ ఏడుపులు, నవ్వులు, కలలు. వీటిని జాగ్రత్తగా చూసుకో. ఈఎంఐ అంటే బాధ కాదు, ఎవ్రీ మంత్ ఇన్స్పిరేషన్. నేను నా కుటుంబం కోసం సంపాదిస్తున్నాను అని గుర్తు. ఈరోజు నువ్వు గడప తొక్కావు, రేపు నీ పిల్లలు ఈ గడప మీదే ఆడుకుంటారు. అదే తరాల ఆస్తి. ఆంటీ, అంకుల్, మీరు అన్నయ్యని చదివించిన రోజు మీ కష్టం ఈరోజు ఇలా ఇల్లై నిలబడింది. మీరు వేసిన పునాది ఇది. ఇక మీదట మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. ఇంకపోతే మా ఇద్దరు పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోయారండి. చూడండి ఎలా నిద్రపోతున్నారు. ఓకే, బాయ్, సీ యూ.